అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్. ఇప్పుడు మనం చూసేది వచ్చి మనం నేచురల్గా సహజంగా పండించిన ఇది అరటిపండు అండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మన సహజ వ్యవసాయం చేసిన ఈ యొక్క అరటిపండు వచ్చి అంటే చాలా చిన్న సైజుగా ఉందండి. కానీ ఇది వచ్చి మనం పొలం చుట్టూ ఉండే గట్టు మీద పెట్టున్నాము అనే దీనికి ఎటువంటి మనం భూమిని అయితే దీనికి సపరేట్గా కేటాయించలేదు. అంటే ఇది అడిషనల్ మనం యొక్క చెట్టుగా భావిస్తున్నామండి. ఇది వచ్చి మన ఫీల్డ్లో అవుటర్ స్టేజ్లో ఉందండి, అంటే అవుటర్ లేయర్లో ఉంది. అంటే దీనికి ఎటువంటి మనం నీళ్లు కానీ ఎటువంటి అందించకుండా సహజంగా పండే యొక్క మన ప్రకృతి వచ్చిన సహజ వ్యవసాయంలో పండించే సహజంగా అరటిపండు అండి, అంటే అరటి చెట్టు. ఇక్కడ చూడండి, కానీ మీకే తెలుసండి, ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్లో చాలా పెద్ద పెద్ద అరటిపండ్లు వస్తుంది. మన నేచురల్ సహజ వ్యవసాయంలో ఇది తక్కువ వస్తుంది అంటే అది నిజమండి. కానీ మనం కూడా వాళ్ళకి ఈక్వల్గా తేవాలంటే, అంటే ఈ సహజంగా తినేది సహజం అండి, ఏం లేదు. మనం చిన్న తిన్నా పెద్ద తిన్నా మనకు కావాల్సిన న్యూట్రిషన్ అండి. మనకు వచ్చేది వచ్చి క్వాంటిటీ కాదు, క్వాలిటీ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎంత క్వాంటిటీ ఉన్నా, ఎంత తిన్నా దాంట్లో పోషకాలు ఎక్కువ ఉంటే మనకు అది మన ఆరోగ్యానికి మంచిదండి. సో మనం కూడా వాళ్ళకి కెమికల్ ఈక్వల్గా మనకు కావాలంటే మనం కూడా ఏం లేదండి, మనం డైరెక్ట్ న్యూట్రిషన్ అంటే ఈ యొక్క ఫ్లవర్ని కట్ చేసి కింద మనం డైరెక్ట్ న్యూట్రిషన్ అందించాలండి. కెమికల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ కానీ ఈ యొక్క పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ వాడతారండి. అంటే వాళ్ళు డైరెక్ట్గా ముందుగానే ఫెర్టిలైజర్స్ ఈ వెజిటేబుల్ స్టేజ్ గ్రోత్ ముందే వాళ్ళు ఎక్కువ వేసి ఫ్రూటింగ్ స్టేజ్లో వాళ్ళు బాగా ఆ యొక్క చెట్టుకి అందే విధంగా వాళ్ళు ఎక్కువ ఇస్తారండి, అంటే వాళ్ళు న్యూట్రిషన్. కానీ మన ప్రకృతి వ్యవసాయంలో కొన్ని సమయంలో వీలు కాకపోవచ్చు, కానీ మన ప్రకృతి వ్యవసాయం కూడా ఇట్లాంటి మనం వాళ్ళ కెమికల్ ఫామ్ ఈక్వల్గా మనం కూడా తేవచ్చండి. ఏం లేదండి, ఇప్పుడున్న ఈ యొక్క అరటిపండు చెట్టుకి దీనికి కావాల్సింది ఎక్కువ నైట్రోజన్, పొటాషియం అండి. ఈ నైట్రోజన్, పొటాషియం మనం ఏ విధంగా ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా దీన్ని మనం ఇక్కడ కట్ చేసి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ కదండి, మనం టిఫిన్ అంగీలు వేస్తాం కదండి, అట్లాంటి ప్లాస్టిక్ కవర్ ఎత్తుకొని, అంటే మన ప్రకృతి వ్యవసాయంలో ఎక్కడెక్కడ మనకి ఈ యొక్క నత్రజని, పొటాషియం ఈ రెండు న్యూట్రిషన్ ఎక్కడ లభిస్తుందంటే, నైట్రోజన్, పొటాషియం ఎక్కడ లభిస్తుందంటే, నైట్రోజన్ వచ్చి మనం మెయిన్ అమృతం తయారు చేసుకుందండి, అంటే ఫిష్ వేస్టేజ్. తర్వాత మనం ఈక్వల్ రేషియోలో మనం జాగ్రత్తగా అంటే బెల్లం కానీ నాటు చక్కెర కానీ బ్రౌన్ షుగర్ కానీ ఇట్లా మిక్స్ చేసుకొని మనం 45 days తర్వాత మన ఫెర్మెంటేషన్ తర్వాత లిక్విడ్ టైప్ వస్తుందండి. దీనితో లిక్విడ్ టైప్ని మనం 1 part 2 parts 1 part కానీ 1 నుంచి 2 parts లోపల, అంటే 2 భాగాలు మనం మినాం తీసుకుని మిగతా 8 భాగాలు మనం నీళ్ళు కలుపుకొని ఇక్కడ ఎండు ఉంది కదండి, ఇక్కడ కట్ చేసి ఇక్కడ మనం ప్లాస్టిక్ కవర్ వేసుకొని మనం బాగా టైట్గా ఒక దారంతో మనం టైట్ చేసి ఒక 20 నుండి 25 రోజుల లోపల మనం ఆ విధంగా ఉంచడం అంటే దాంట్లో ఉండి నత్రజని మొత్తం ఇక్కడ కట్ చేస్తాం కదండి ఈ భాగంలో, దీని నుంచి పంటకు అంటే వేరు మూలంగా ఇస్తాం కదండి, వేరు మూలంగా కొంతమంది న్యూట్రిషన్ అందించారు, ఇంకోటి ఆకులు మూలంగా ఇస్తారండి. కానీ మనం ఇక్కడ కట్ చేసినామంటే ఇక్కడ ఈ భాగం నుంచి మనం ఆ యొక్క నత్రజని అనేది ఈ యొక్క బంచ్ ఇక్కడ ఎండ ఉంది కదండి, ఈ యొక్క బనానా యొక్క బంచ్ నుంచి అది న్యూట్రిషన్ తీసుకోవుతుందండి. ఇంకొకటి మనం అంటే నత్రజని ఓకే అండి, ఇంకోటి పొటాషియం న్యూట్రిషన్ ఎక్కడ నుంచి మనకు దొరుకుతుంది మన ప్రకృతి వ్యవసాయంలో ఇదేనండి. ఈ యొక్క అరటిపండు ఉంది కదండి, అరటిపండు బాగా మాగిన పండు మనం అంటే అరటిపండు న్యూట్రిషన్ ఉండేది మనం అరటిపండుకే వచ్చండి. బాగా మాగిన అరటిపండు ఉంది కదండి, అది బాగా ఫెర్మెంట్ చేసి అంటే ఒక గోమూత్రంలో కానీ మాకు నీళ్ళలో కానీ ఒక అరటిపండు మిక్స్ చేసి దాంట్లో వస్తుందండి ఆ లిక్విడ్ అది ఉండే దాంట్లో ఆక్సిడేషన్ ఎక్కువ, అంటే మనం దేంట్లోనే పోస్తే కూడా ఆ యొక్క లిక్విడ్ పోస్తే కూడా ఆ నీళ్ళు అంటే పొంగిపోతుందండి. సో మన అరటి పండులతో కానీ మనం కూడా తంగేడు ఆకుంటా చదవండి, పసుపు కలర్ పువ్వు ఉంటుంది, ఇట్లాంటి ఆకులతో మనకి పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. సో మనము ఆ యొక్క అరటిపండుతో బాగా మాగిన అరటిపండు తోలు ఉంది కదండి, అది బాగా మనం అరటిపండు తోలు కానీ అరటిపండు కానీ వీటన్నిటి మనం నీళ్ళలో కొంచెం మనం నానబెట్టిన తర్వాత ఆ యొక్క నీళ్ళని తెచ్చి మనం దీంట్లో మిక్స్ చేసుకొని ఆ నీళ్ళని వచ్చి మనం దీంట్లో ఈ ప్లాస్టిక్ కవర్ కట్టి ఇక్కడ అంటే మేనామృతం ప్లస్ పొటాషియం రెండు మనకు మిక్స్ చేసి దీని మీద కట్టినట్లయితే పంటకి మన సహజ వ్యవసాయంలో కూడా మన కెమికల్ ఫామ్ ఈక్వల్గా అంటే ఆ అరటిపండ్లు పెద్ద సైజులో వస్తుందండి. ఇది కేవలం మన 20 నుండి 25 రోజుల లోపల కట్టినామంటే, అంటే ఈ యొక్క లిక్విడ్ టైప్ కట్టిన తర్వాత 20 నుండి 20 రోజుల తర్వాత అది మొత్తం పూర్తిగా ఆవిరైపోతుంది, అంటే మొత్తం లాక్కుని ఉంటుంది. చూడండి, దీని ద్వారా మొత్తం ఈ పంట చెట్టుకు మొత్తం పోతుంది. అంటే అన్ని రోజుల లోపల లిక్విడ్ అనేది మనకి ఈజీగా ఈ చెట్టుకని అందుతుందండి. సో మన ప్రకృతి వ్యవసాయం నెక్స్ట్ వీడియోలో మనం అది ఎలా తయారు చేసుకోవాలి, అంటే ఎలా కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఈ ఫ్లవర్ ఎన్ని ఇంచులు
కట్ చేయాలి, మళ్ళీ ఈ అరటిపండు ఎన్ని ఇంచుల తర్వాత మనం దీని మిడిల్ ఎక్కడ కట్టాలి అని మీకు నెక్స్ట్ వీడియో పెడతామండి. సో థ్యాంక్ యూ. మన ప్రకృతి దేశాలను కూడా మన కెమికల్ ఫామ్ ఈక్వల్గా ఈ నైట్రోజన్, పొటాషియం, డైరెక్ట్ న్యూట్రిషన్ ఈ బనానా బంచ్ కింద మనం ఇవ్వగలసి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎలా కట్టాలి, ఏ మీనామూర్తం కానీ పొటాషియం న్యూట్రిషన్ అరటిపండుతో కూడిన ఆ యొక్క ద్రావణాన్ని మనం దీంట్లో తయారు చేసి కట్టవచ్చు. థ్యాంక్ యూ.